ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యం బాగుంటే మన భారతదేశంలో ప్రతి గల్లీకి ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు పుట్టుకొస్తున్నాయి? ఈ కార్పొరేట్ హాస్పిటల్కి ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చాలా గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లు పనుకోవడానికి బెడ్స్ కూడా ఉండవు. కొన్ని ఆసుపత్రులు అయితే ఆక్సిజన్ సిలిండర్లు కూడా దొరకవు. అత్యవసర సమయంలో బ్లడ్ బ్యాంకులు కూడా పనిచేయవు. వీటికి సజీవ సాక్ష్యం 2017లో ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన దారుణం. కేవలం ఆక్సిజన్ సిలిండర్ కొరత వల్ల ఆ రోజు 60 మందికి పైగా పసి పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. సరైన సదుపాయాలు లేక గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతిరోజు ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇలాంటి దీన స్థితిలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగు చేయాల్సింది పోయి ప్రైవేట్ హాస్పిటల్స్ వ్యాపారం పెంచడానికి గవర్నమెంట్ వాడుతున్న బ్రహ్మాస్త్రమే ఈ హెల్త్ కార్డు. ఈ హెల్త్ కార్డుల వల్ల కొంతమంది పేదలకు మేలు జరుగుతుంది, ప్రాణాలు కూడా నిలబడుతున్నాయి. నేను దాన్ని కాదనడం లేదు. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ హెల్త్ కార్డు నిజంగా పేద ప్రజల ప్రాణాలు కాపాడడానికా, లేక ప్రభుత్వ ఖజానాకి ప్రైవేట్ హాస్పిటల్స్ మధ్య కోట్ల రూపాయలు చేతులు మార్చడానికి ఉపయోగపడే ఒక వారధి లాంటిదా? వీడియో చూస్తున్న మీరు ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. ఈ హెల్త్ కార్డుల ద్వారా ఏ ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఎన్ని వేల కోట్లు వెళ్తున్నాయో, ఆ హాస్పిటల్ వెనుకనున్న యజమాని ఎవరు మీకే పక్కాగా అర్థమవుతుంది. మన భారతదేశంలో సగటు మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. ఒక రిక్షా కార్మికుడు రోజంతా కష్టపడితే వచ్చే కొద్దిపాటి డబ్బుతోనే వాళ్ళ కుటుంబం గడుస్తూ ఉంటుంది. కానీ ఒకనొక రోజు వాళ్ళ కుటుంబంలో ఒకరికి పెద్ద జబ్బు వస్తుంది. భయంతో వెంటనే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ కి పరిగెత్తుతారు. అక్కడున్న డాక్టర్లు, మా దగ్గర వెంటిలేటర్ లేదు, ఆక్సిజన్ సిలిండర్ లేదు, స్కానింగ్ మిషన్ పనిచేయడం లేదు, వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్ళండి అని అంటారు. అప్పుడు ఉట్టాపుటిన ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తారు. అక్కడున్న డాక్టర్లకి హెల్త్ కార్డు ని చూపిస్తారు. అక్కడున్న డాక్టర్లు ఈ జబ్బుకు హెల్త్ కార్డు పని చేయలేదు, లేదా గవర్నమెంట్ మా బకాయిలు చెల్లించలేదు, ఉచితంగా చేయడం కుదరదని కూడా చెప్తారు. వెంటనే 5 నుంచి 10 లక్షల రూపాయలు అరేంజ్ చేసుకుంటే ఆపరేషన్ మొదలు పెడతామని అంటారు. నిన్నటి వరకు 100 రూపాయల కోసం కష్టపడిన ఆ మనిషి సడన్ లో 5 నుంచి 10 లక్షల రూపాయలు తీసుకురమ్మంటే ఎక్కడి నుంచి తీసుకుని వస్తాడు? తన కళ్ళ ముందు తన వాళ్ళ ప్రాణాలు పోతుంటే అక్కడే చూస్తూ నిలబడిపోవాలా? సరే, ఒకవేళ డబ్బులు దొరికాయి అనుకోండి, తన వాళ్ళ ప్రాణాలు కాపాడాడు అనుకోండి, అంతటితో అతని కథ ముగుస్తున్నా ప్రాణాలు మిగులుతాయి, కానీ ఆ అప్పు మాత్రం జీవితకాల శిక్షగా మారుతుంది. భారతదేశంలో ఎంతో మంది పేద ప్రజలు ఒక జబ్బు వల్ల, ఒక అప్పు వల్ల జీవితాంతం అప్పుల ఊబిలో కూరుకొని పోతున్నారు. హెల్త్ కార్డుల పేరుతో ప్రైవేట్ హాస్పిటల్స్ కి దోచిపెడుతున్న ఆ వేల కోట్ల రూపాయలను కనీసం సగం డబ్బులు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద పెడితే గవర్నమెంట్ హాస్పిటల్స్ రూపురేఖలు మారుతాయి కదా. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదవాళ్ళకి పూర్తిగా వైద్యం ఉచితంగా అందాలి. అదే సమయంలో ధనవంతులకి, పెద్ద వ్యాపారవేత్తలకి మరియు ఉద్యోగులకి ట్రీట్మెంట్ చేసేటప్పుడు అతి తక్కువ మోతాదులో ఫీజులు వసూలు చేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ ఫీజుల ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్స్ కి అత్యాధునిక ఎక్విప్మెంట్స్ వస్తాయి. దాని మీద ప్రభుత్వ వ్యవస్థ మీద ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే కేవలం పేదవాళ్ళకి మాత్రమే అనే ఫీలింగ్ పోయి ఇది అందరి హాస్పిటల్ అనే నమ్మకం కలుగుతుంది. నా దృష్టిలో సమానత్వం అంటే ఏంటో తెలుసా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకే వార్డులో ఒక బెడ్ మీద ఒక పేదవాడు ట్రీట్మెంట్ తీసుకుంటుంటే అతని పక్కన అదే జిల్లాకి పరిపాలిస్తున్న కలెక్టర్ కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. రోజు వచ్చినప్పుడు మన భారతదేశంలో వైద్య వ్యవస్థ నిజంగా బాగుపడింది అని చెప్పవచ్చు.